మీరు చూస్తున్నది యుఎస్లో బ్యాక్ యార్డ్లో ఒక చిన్న మినీ రైజింగ్ బెడ్ చేసాం రాళ్లతో. లాస్ట్ ఇయర్ కూడా ఆకుకూరలు వేసుకున్నాం. ఈ రైజింగ్ బెడ్ ఏరియాలో మొత్తం కిచెన్ కంపోస్ట్ కంటిన్యూస్గా. కిచెన్ కంపోస్ట్ అంటే మన ఆనియన్ పీల్స్, ఆల్ వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, ఏదైనా డ్యామేజ్డ్ ఎక్స్పైర్డ్ వెజిటబుల్స్ ఇవన్నీ వేసి అది అప్సైడ్ డౌన్ దానిపైన సాయిల్ కప్పుతూ ఆ గ్రీన్ ఈవెన్ బ్రౌన్ షీట్స్ ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్న పీసులుగా వేసి విధంగా తయారు చేస్తూ ఉంటాం. ఆ ప్రొసీజర్ ఇప్పుడు చూస్తారు మీరు. ఇది 3 పార్ట్లుగా చేసాము. ఆల్రెడీ 2 పార్ట్లు ఆకుకూరలు వేసాము. ఒక పార్ట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్ట్లో కూడా మళ్ళీ కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసారా మీరు, టోటల్ అన్ని రకాల వెజిటబుల్ పీల్స్ వేస్ట్ ఉంటుంది మీకు. ఇక్కడ ఆనియన్ పీల్స్, ఎగ్ షెల్స్, మనం బాయిల్ చేసిన ఎగ్స్, అలాగే ఆమ్లెట్స్ వేసిన ఎగ్ షెల్స్ కూడా క్రష్ చేసి ఉంటాయి. అలాగే మీరు ఆనియన్ పీల్స్, అన్ని ఆనియన్ పీల్స్, అవి కాకుండా ఉన్న ఎక్స్పైర్ అయిన డ్యామేజ్ అయిన వెజిటబుల్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూసారా, సెలరీ డ్యామేజ్ అయింది, అది కూడా వేసాము. తర్వాత మీకు బీట్రూట్ ఆకులు, దాని కాడలు, అవి ఇంకా అన్ని రకాలు, ఒకటని కాదు, మీకు అన్ని రకాలు ఉంటాయి. ఇవంతా మొత్తం ప్రతి లేయర్ బై లేయర్ వేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇవి ఆల్రెడీ కింద కొంత పాత తయారైపోయింది. అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటంటే డ్రై వెదర్ ఉంటుంది కదా, మీకు కొంచెం ఎండ త్వరగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. అలాగే మనం బ్రౌన్ షీట్స్ వేస్తుంటే ఆ బ్రౌన్ షీట్స్ మన వానపాములకి ఫేవరెట్. ఈ వెజిటబుల్ వేస్ట్, బ్రౌన్స్, డ్రై ఆనియన్ పీల్స్ పైన సాయిల్ కప్పుతుంటే అవి మీకు వానపాములు కూడా జనరేట్ అవుతాయి. ఇప్పుడు చూసారు, ఇందాక వెజిటబుల్స్ వేసాము, ఆ డ్యామేజ్ ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి, ఫాస్ట్ డీకంపోజింగ్. ఇప్పుడు మీరు చిన్న చిన్న పీసులుగా కట్ చేసినవి చూస్తారు. ఇవన్నీ చేసి దాన్ని అప్సైడ్ డౌన్ సాయిల్ని దీన్ని పైకి కిందకి కలిపి మ్యాక్సిమం పాజిబుల్ పైకి కింద కలిపేయాలి. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం కంప్లీట్గా మ్యాక్సిమం పాజిబుల్ కొంచెం పిట్లాగా తీసి దానిలో కవర్ చేసి సాయిల్ పైన మొత్తం అప్స్ అండ్ డౌన్ చేసేయాలి. మొత్తం సాయిల్ని ఆల్రెడీ కంపోస్ట్ అయ్యి ఉన్నది కదా, అది దీనికి ఫాస్ట్గా డీకంపోజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇదే కంటిన్యూస్గా వేస్తూనే ఉండాలి డైలీ. మీకు అమెరికాలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందుకని బ్యాక్ యార్డ్లో ఇలా చేస్తే మీకు ఎవరితో ఏ కంప్లైంట్ ఉండదు, ఎలాంటి ఫైన్లు ఉండవు. ఈ విధంగా డీకంపోజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు కూడా కొన్ని కిచెన్ కంపోస్ట్ వాడి మీకు ఇంతకుముందు వీడియోలు చూపించాను. అవి చిన్న చిన్న పాట్లో వేసి సాయిల్ లేయర్ బై లేయర్ పాట్లో వేస్తూ బ్రౌన్ షీట్స్ వేస్తూ అది తయారు చేసాం. అది సెకండ్. ఇది వేరే పార్ట్. 3 పార్ట్లుగా చేసాము. 2 పార్ట్లు రెడీ. ఇంత పాత వాటిలో ఆకుకూరలు పెట్టాము. ఇప్పుడు ఈ కొత్త వాటిలో ఈ విధంగా థర్డ్ పార్ట్ ఇది రెడీ అయిపోయిన తర్వాత దీనిపైన సాయిల్ కప్పుతాం. ఈ వీడియోలో మీరు చూస్తారు. పైన సాయిల్ పాటింగ్ మిక్స్, గార్డెన్ సాయిల్ పైన కప్పుతాం. ఇది కప్పేసి ఇది ఇలా ఉంచేస్తాం. తర్వాత మిగిలిన కిచెన్ కంపోస్ట్ పాట్లో వేస్తాం. ఆ పాట్లు కూడా అయిపోయిన తర్వాత ఆకుకూరలు వేస్తున్నాం కదా, అది అయిపోయిన తర్వాత ఆకుకూరలు తీసేసి అక్కడ కూడా కిచెన్ కంపోస్ట్ వేస్తాం. ఇప్పుడు సాయిల్ కప్పుతున్నాం చూడండి. కిచెన్ కంపోస్ట్ చిన్న చిన్న పీసులు కిచెన్ వేస్ట్ మొత్తం చిన్న చిన్న పీసులకు వేసి కలిపేస్తాం కదా పాత కంపోస్ట్, పైన సాయిల్ కప్పేస్తున్నాం. ఇది ఇలా ఉంచితే మీకు వితిన్ 1 month ఇక్కడ చాలా ఫాస్ట్గా కిచెన్ కంపోస్ట్ ఉంది. సగం డీకంపోజ్ అయిన తర్వాత మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, కూరగాయ మొక్కలు, ఆకుకూరలు అన్నీ పెట్టవచ్చు. అవి కంటిన్యూస్గా మాన్యూర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా పెట్టేసుకుని సగం డీకంపోజ్ అయిన తర్వాత మొక్కలు పెట్టేసుకుంటే గ్రాడ్యువల్గా అది మనకి ఆ ప్లాంట్స్కి మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్ రిలీజ్ చేస్తూ ఉంటాయి డీకంపోజ్ అవుతూ. చాలా ఉపయోగమైంది, పైసా ఖర్చు లేని పని. చాలా ఫాస్ట్గా మొక్కలు కూడా పెరుగుతాయి దీనిలో. అక్కడ ఇండియాలో ఉండగా కూడా చేశాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ చేసాం, మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను. వింటర్ తగ్గింది కదా, మళ్ళీ చేస్తున్నాం. రకరకాల కూరగాయలు పెట్టుకోవచ్చు. మీకు టమాటా, బ్రింజాల్, ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు అన్నీ పెట్టుకోవచ్చు.
తర్వాత ఇది అయిన తర్వాత మీకు ఇక్కడ పెట్టిన ఆకుకూరల గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఉన్న ఆకుకూరలు చూస్తున్నారు, కనపడుతున్నాయి కదా. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.